అనకాపల్లి జిల్లాలో జరిగిన హిజ్రా హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ట్రాన్స్జెండర్స్ అనకాపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద మానవహారం నిర్మించారు. అత్యంత దారుణంగా హతమార్చి ముక్కలుగా నరికి వేర్వేరు చోట్ల పడేసిన నిందితుడు బన్నీని నడి రోడ్డుపై ఉరి తీయాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. జైలుకు పంపిస్తే బెయిల్పై బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా వాపోయారు. నిందితుడి ఫోటో ఉన్న ఫ్లెక్సీని చెప్పులతో కొట్టుకుంటూ రోడ్డుపై ర్యాలీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్జెండర్ హత్య అయితే స్థానికంగానే కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్లంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 4 కూడల నుంచి కూడా వీరంతా కూడా డిఎస్పీ ఆఫీస్కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ట్రాన్స్జెండర్ని ఎందుకు హత్య చేశారనే అంశం అయితే పూర్తిగా వారికి తెలియాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలాంటి వాడికి ఉరిశిక్ష పడాలండి, వాడికి ఉరిశిక్ష పడాలి. ఎందుకంటే ఓ ట్రాన్స్జెండర్ ఇంత దారుణంగా చంపింది చూడండి, ఎలా చంపాడు. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసుకొని ఇక్కడికి వస్తే వాడు నమ్మించి గొంతు కోసి అలా చేశాడు. అది తప్పు కదండి. ఇంకొకరికి ఇలా జరగకుండా ఉండాలంటే వీడి కఠినమైన శిక్ష అయితే పడాలి. చనిపోయినటువంటి ట్రాన్స్జెండర్కి హత్య చేసినటువంటి వ్యక్తికి మొత్తం ఉన్నటువంటి సంబంధం ఏంటమ్మా? సహజీవనం చేస్తున్నారండి వాళ్ళిద్దరు కూడా. ఎంతకాలంగా ఉన్నారు? 4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. అత్యంత కిరాతకంగా అతను హత్య చేయడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందండి? మాకు తెలియదు. ఇప్పుడు పోలీసులే చెప్పాలి. అది పోలీసులు ఏమంటున్నారు? వెళ్తున్నాం ఇప్పుడు. చనిపోయిన ఆవిడ ట్రాన్స్జెండర్ అని మీరు ఎలా గుర్తించారు? పోలీసులు మాకు అక్కడ టాటూ, అమ్మాయికి తొడ మీద ఎక్కడో టాటూ ఉందండి. ఆ టాటూ చూసి మా వాళ్ళు గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత అది మా వాళ్ళు అని చెప్పి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూడబడితే అది మా వాళ్ళు. పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? మీకు మాకు స్టేషన్ రమ్మన్నారు, మాట్లాడుతామన్నారు, హామీ ఇస్తామన్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత మేము అక్కడ న్యాయం జరగకపోతే మేడంకి ఇవి కావాలండి, మాకు ఇలా జరగాలండి అని మేము అడుగుతాం. అక్కడ మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? వాడికి ఉరిశిక్ష పడాలి, కఠినమైన శిక్ష పడాలి. అమ్మా, మీరు చెప్పండి, నేను చెప్పదలుచుకున్నారు. అతనికి కఠినంగా శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం. మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రకారంగా అతనికి అతి ఘోరంగా మా ట్రాన్స్జెండర్ని చంపాడు కాబట్టి ఆడికి కూడా అంత ఘోరంగా శిక్ష వేయాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి. తను ఎంత నరకమైతే అనుభవించిందో, తను చనిపోయినప్పుడు ఎంతలా అయితే తను బాధ పెట్టి నరికాడో అంతే దీనిగా అతనికి కూడా అదే విధంగా శిక్ష పడాలి, తనకు కూడా అదే విధంగా చావాలి అని మేము అందరం కోరుకుంటున్నాం. రైట్. ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్ హత్యోదంతం ఘటన ఉందో, హత్యోదంతం ఘటనలో తక్షణమే నిందితుడిని నడి రోడ్డుపైనే బహిరంగంగా కూడా కాల్చివేయాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే రేకెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ హత్య కేసు అనంతరం కూడా ముద్దాయి అయితే ఇచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా పోలీసులు అయితే పూర్తిగా అయితే ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అత్యంత పాశవికంగా, అత్యంత దారుణంగా కూడా సహజీవనం చేస్తున్న వ్యక్తి పైన అయితే అత్యంత కిరాతంగా హత్య చేసినటువంటి ఘటన అయితే ఏదైతే ఉందో దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్వయంగా స్పందించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే హత్య చేశారో హత్య చేసిన దానికి సంబంధించినటువంటి వ్యక్తిని తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే అయితే పోలీస్ శాఖ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా ఈరోజైతే డిఎస్పీ ఆఫీస్ వద్దకు అయితే చేరుకోవడమే జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తులు కూడా అనకాపల్లి జిల్లాలో అయితే ఆగ్రహావేశాలు అయితే రేగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి కూడా పూర్తిగా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జీవంతో చందు, ప్రైమ్ 9 అనకాపల్లి.